తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్, జూన్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. అయితే సర్పంచ్గా పోటీ చేసే ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచి చెడులకు హాజరై స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను తెలంగాణ కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని తాజాగా పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు గురువారం డిసెంబర్ 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనిపై స్పష్టత వచ్చింది. ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లులో 2 పిల్లల నిబంధనపై ఎటువంటి సవరణ చేయలేదు. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. 2 కంటే ఎక్కువ సంతానమున్న వ్యక్తులు స్థానిక సంస్థలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో పోటీకి అనర్హులని అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. గత 30 ఏళ్లుగా ఈ నిబంధన కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కొందరు మంత్రులు హామీ కూడా ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ 2 పిల్లల నిబంధనను చట్ట సవరణ ప్రతిపాదనల్లో మంత్రి మండలి ఆమోదానికి పెట్టింది. అయితే ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించలేదు. నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో ప్రతిపాదనను ప్రభుత్వం నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్ని ప్రతిపాదనలను తాజాగా మంత్రి మండలి ఆమోదించింది. దీనికి అనుగుణంగా చట్ట సవరణ బిల్లును రూపొందించారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.